సీజ్ ద షిప్ పొలిటికల్ స్క్రీన్ కి సిల్వర్ స్క్రీన్ కి ఇంకా తేడా తెలుసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ కి వీరావేశంతో వేసిన వీధి నాటకమే సీజ్ ద షిప్. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వీరంగ వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబే. ప్రతి నెల ఒక డైవర్షన్ ఎపిసోడ్తో తమ ఆటవిక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి విఫల యత్నాలు చేస్తున్న చంద్రబాబు అనుకో డిసెంబర్ డైవర్షన్కి కాకినాడ పోర్టుని వేదికగా చేసుకున్నారు. అయితే ఇది కేవలం డైవర్షన్ స్కీమ్లో భాగం మాత్రమే కాదు. కాకినాడ డీప్ వాటర్ పోర్టుని అడ్డదారిలో సొంతం చేసుకోవడానికి పన్నిన పన్నాగం కూడా ఇందులో దాగుంది. అయితే ఎప్పట్లానే ఈసారి కూడా ప్రజలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ని పసిగట్టేశారు. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ వాసులు సీజ్ ద డ్రామా, సీజ్ ద న్యూసెన్స్, సీజ్ ద రెడ్ బుక్ అంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎలా ఉంటుంది? కాకినాడ పోర్టు కేంద్రంగా చంద్రబాబు అనుకో ఆడుతున్న చిల్లర డ్రామాలా ఉంటుంది. కాకినాడ పోర్టులో వాటాలను కొల్లగొట్టాలి, ఇది టార్గెట్. ఈ తరహా కుతంత్రాలు చేయడంలో దేశంలోనే తిరుగులేని రికార్డు చంద్రబాబు సొంతం. అందుకే తాను తానా అంటే వెనక ముందు ఆలోచించకుండా తందానా అనేసే బ్యాచ్ కోసం సెర్చ్ చేశారు. పెద్దగా వెతికే శ్రమ లేకుండానే పవన్ కళ్యాణ్ కనిపించడంతో తొలి పావుని కదిపారు. చంద్రబాబు ఊహించినట్టే శరభ శరభ అంటూ వీర లెవెల్లో వీరంగమాడేసి సైన్మా డైలాగ్స్ కొట్టేసి ఈ కుట్రలో తన పాత్రని పోషించేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సీన్లోకి వచ్చిన చీటింగ్ చక్రవర్తి చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు తప్పుడు కేసులతో కుట్రని ముందుకు నడిపించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా కేవీ రావు ఇలా తప్పుడు కేసు పెట్టగానే సిఐడి అలా అక్రమ కేసు బుక్ చేసేసింది. కానీ అసలు నిజాలు వెంటనే వెలుగులోకి రావడంతో బాబుగారి వాటాల వేట పన్నాగం పారలేదు. ఆంధ్రప్రదేశ్లో తమ ఆటవిక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ ని ప్లే చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. డిసెంబర్ డైవర్షన్ ఎపిసోడ్ కి కబ్జా కుట్రని కూడా జత చేసింది. ఒకవైపు తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేస్తూ మరోవైపు కాకినాడ పోర్టు కబ్జాకి చంద్రబాబు అనుకో పెద్ద స్కెచ్చే వేశారు. ఈ క్రమంలో కుట్ర స్క్రిప్ట్ ని పండించడానికి పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన వీరంగం నుంచి మొదలు పెడితే ఒక్కో అంశం కూడా ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దుస్థితికి అద్దం పడుతోంది. పాలనని గాలి కొదిలేసిన పాలకులు పన్నాగాలు పన్నడంలో ఎంతగా లీనమైపోయారో చూసి తెలుగు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు, చీకొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకునో, కండబలం, ధనబలం ఉపయోగించో ఎవరో ఒకరి ఆస్తిని కబ్జా చేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ కాకినాడ పోర్టు కబ్జాకి చంద్రబాబు అనుకో పన్నిన కుతంత్రం మాత్రం ఆ తరహాలోది కాదు. తన వాటాలో కొంత భాగాన్ని ఎవరో ఒకరిని పద్ధతి ప్రకారం అమ్మేసి కొన్నాళ్ల తరువాత నన్ను బెదిరించి నా వాటా లాక్కున్నారని గగ్గోలు పెట్టి అమ్మేసిన వాటాని అప్పనంగా కొట్టేయాలని స్కెచ్ వేయడం ఏదైతే ఉందో చూసారా? ఇది సరికొత్త కబ్జా. కాకినాడ పోర్టుని ఏ కేవీ రావుకైతే చంద్రబాబు కట్టబెట్టారో ఆ కేవీ రావే అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా పోర్టులో 41% వాటాలను అమ్మేసి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు గద్దెనెక్కగానే లబోదిబోమంటూ తెర మీదకొచ్చేసి నన్ను బెదిరించి 41% వాటాలను లాగేసుకున్నారని డ్రామా స్టార్ట్ చేశారు. అంటే పోర్టులో వాటాలు అమ్మగా వచ్చిన 100 కోట్లు మింగేయొచ్చు, అమ్మేసిన వాటాలను లాగేసుకుని దర్జా ఒలకబోయొచ్చు. విజనరీ విజన్లోంచి పుట్టుకొచ్చిన కబ్జా స్కెచ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అయితే ఈ కుట్రని ఒకేసారి అమలు చేయకుండా దశల వారీగా తన పన్నాగాన్ని పారించడానికి చంద్రబాబు ఎంచుకున్న పావు పవన్ కళ్యాణ్. సీజ్ ద షిప్ అంటూ కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ వేసిన వీరంగం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆ వీరంగంతో చాలా పెద్ద కుట్రే మొదలైంది. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు ఎప్పుడో పన్నాగం పన్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. జనసేనలోని తన కోవట్ మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది నెలలుగా కాకినాడలో పర్యటిస్తూ చంద్రబాబు పన్నాగానికి రంగం సిద్ధం చేశారు. ఇక కుట్రను వేగవంతం చెయ్యాలని నిర్ణయించిన తరువాత చంద్రబాబు ఇందుకు పవన్ కళ్యాణ్ ను పైలట్ గా వాడుకున్నారు. ఆయన డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నవంబర్ 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు.
మరి అక్కడి నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి కదా. దీన్ని విస్మరిస్తూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం గమనార్హం. నిజానికి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మైనార్టీ వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిన నాటి నుంచి బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందన్న దుష్ప్రచారాన్ని కుట్రపూరితంగా చేశారు. ఆ తరువాత సీజ్ ద షిప్ అంటూ తెగ ఊగిపోతూ డ్రామాలాడేసి ఆ కుట్రకి ఆచరణ రూపం ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్పోస్టులు అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పోర్ట్ల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కదా. మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిది. టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను, తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును, ఇంకా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీ స్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించారు. పౌర సరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతోందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్నే. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి. ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి నెల 2-3 డైవర్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేయడం, అడ్డంగా ప్రజలకు దొరికిపోవడం నడుస్తూనే ఉంది. హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. తాజాగా అన్నదాతల కడుపు కొడుతూ ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం దీని నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడంతో పాటుగా కాకినాడ పోర్ట్ ని కబ్జా చేయడానికి పన్నిన కుట్రలో భాగంగానే మొదటి పావుగా పవన్ ని ప్రయోగించింది. బియ్యం స్మగ్లింగ్ అంటూ వైఎస్ఆర్సీపీ వైపు వేలు చూపించాలన్న కుతంత్రం కాస్త పవన్ కళ్యాణ్ వీరంగంతో విఫలమైంది. అయినా కుట్రని అమలు చేయడానికే డిసైడ్ అయిన చంద్రబాబు అసలు పన్నాగాన్ని అప్పుడు ఓపెన్ చేశారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టు ప్రమోటర్ కేవీ రావుని తెరపైకి తీసుకొచ్చారు. ఆల్రెడీ అమ్మేసిన వాటాలను అప్పనంగా కొట్టేయడానికి, చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ని అమలు చేయడానికి కేవీ రావు ఎప్పటిలాగే చిల్లర ఆరోపణలతో రంగంలోకి దిగిపోయారు. నమ్మకం, నిజాయితీ, విశ్వసనీయత ఇవి భూతద్దం పెట్టి వెతికినా చంద్రబాబు చరిత్రలో కనిపించవు. ఆయన వ్యవహార శైలిలో కనిపించవు. వెన్నుపోట్లు, కుట్రలు, వంచన, మోసం, బెదిరింపులనే మెట్లుగా చేసుకుని రాజకీయ నిచ్చెన ఎక్కారు అని సీనియర్ జర్నలిస్టుల నుంచి సామాన్య ప్రజల దాకా అంతా చర్చించుకునే విషయమే. అధికారం ఇస్తే ప్రజాసేవ చేసి తరిస్తాను అని ఎన్నికల వేళ అతి వినయంగా ఓటర్లను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్ కో
గెలవగానే పాలన పక్కన పారేసి పన్నాగాలు పన్నడంలో బిజీ అయిపోయారు. కాకినాడ పోర్టు కబ్జా చేయడానికి అరబిందో సంస్థ మీద అడ్డమైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కేసులతో బెదిరించే కుతంత్రానికి పదును పెడుతున్నారు. గద్దెనెక్కిన 6 నెలల్లో ప్రజల మెచ్చే ఒక్క పనిని వెలగబెట్టని పాలకులు అనుక్షణం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. మరోవైపు ఎప్పట్లానే నిస్సిగ్గుగా చంద్రబాబు అన్కో కుట్రలకు అచ్చోసిన అక్షరాలతో రోత కథనాలతో మద్దతు ఇస్తూ మురిసిపోతుంది ఎల్లో మీడియా. కాకినాడ పోర్ట్ ని కబ్జా చేసే క్రమంలో సీజ్ ద షిప్ అంటూ పవన్ చేసిన వీరంగంతో తమ కుట్ర సీన్ పండిందని భావించిన చంద్రబాబు అసలు పాత్రధారిని తెరపైకి తెచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్ పోర్టు ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సిఐడికి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో 41% వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఫిర్యాదు ఇచ్చారు. 4.5 తరువాత తనను బెదిరించారంటూ కేవీ రావు ఇలా ఫిర్యాదు ఇవ్వగానే ఎలాంటి విచారణ లేకుండా అదే రోజు సిఐడి కేసు నమోదు చేసేసింది. 2020లో కాకినాడ పోర్టులో 41% వాటాలను కేవీ రావు అరబిందో సంస్థకి విక్రయించారు. అందుకుగాను 494 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఎంచక్కా మరో సంస్థలో కేవీ రావు పెట్టుబడి కూడా పెట్టారు. నిజానికి కేవీ రావుని బెదిరిస్తే ఏం చేసి ఉండేవారు? అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, సెబీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ 4.5 ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. పైగా వాటాల బదిలీ రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. ఆ క్రమంలో వివిధ దశల్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలాంటిదేం చేయలేదు. ఎందుకంటే కేవీఆర్ పూర్తి సమ్మతితోనే ఆ వాటాలను విక్రయించారు. నాడు ఇష్టపూర్వకంగా వాటాలు అమ్మి 494 కోట్ల రూపాయలు తీసుకున్న కేవీరావు ఇప్పుడు అక్రమంగా అరబిందో సంస్థ వాటాలను కొల్లగొట్టేందుకు చంద్రబాబు కుట్రలో పాత్రధారిగా మారారన్నమాట. తనను బెదిరించి వాటాలు రాయించుకున్నారంటూ అరబిందో సంస్థ ప్రతినిధులతో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు కుట్రని ముందుకు పారించారు కేవీరావు. నిజంగా ఈ కేవీరావు అనేటటువంటి ఒక అబద్ధాల కోరు, ఒక బ్రోకర్ 4.5 సంవత్సరాల కాలం పాటు తనకు అన్యాయం జరిగితే ఏం చేస్తూ ఉన్నాడు? అతను అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చు. తనకు అన్యాయం జరిగిందని అప్పుడే కోర్టులను ఆశ్రయించి ఉండొచ్చు. ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏముంది? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను ఇతను ఒక స్టూజ్, ఇతను ఒక చెంచా, కేవీరావు అనేటటువంటి వాడు చేలా అని నిర్ద్వందంగా నేను చెప్తా ఉన్నా. కేవీరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా నేరుగా సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేయడం అన్నటువంటిది బహుశా అన్హర్డ్ ఆఫ్. ఇది జరుగుతూ ఉండేది. ఈరోజు సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా 2 ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. 5 ఏళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావించడమే దీని వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందన్న కేవీ రావు చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేరిట నిజంగా బెదిరించి ఉంటే అరబిందో సంస్థ 494 కోట్ల రూపాయలు చెల్లించి వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఫ్రీగానే వాటాలను తీసేసుకునేది. ఒకవేళ బెదిరించి కొనుగోలు చెయ్యాలన్నా కేవలం 41% వాటానే ఎందుకు కొనుగోలు చేస్తుంది? కనీసం 51% వాటాను కొనుగోలు చేస్తుంది కదా. 41% వాటా అంటే పోర్టులో మైనారిటీ భాగస్వామి అవుతుంది. అంటే నిర్ణయాధికారం ఉండదు. కనీసం 51% వాటా ఉంటేనే నిర్ణయాధికారం ఉంటుంది. కానీ కేవీ రావుకే 59% వాటా ఉంది. అంటే పోర్టుపై నిర్ణయాధికారం ఇప్పటికీ కేవీ రావుకే ఉంది. అందుకే ఆయనే కాకినాడ డీప్ వాటర్ పోర్టు ఎండీగా కొనసాగుతున్నారు. సీఈఓ, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టును ఆనుకుని ఉన్న జిఎంఆర్ సెజ్లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే
వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. ఆ ప్రకారమే పోర్టులో 41% వాటాలను కొనుగోలు చేసింది. ఆ 494 కోట్ల రూపాయలను తీసుకున్న కేవీ రావు మరో సంస్థలో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తూ 4.5 తరువాత ఇప్పుడు చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కేశాడు. 100 కోట్ల రూపాయలకు అమ్మేసిన వాటాలను అప్పనంగా కొట్టేయాలన్న కుతంత్రంలో పాత్రధారిగా మారారు. కాకినాడ పోర్టులో నా వాటాలను బెదిరించి లాక్కున్నారు అంటూ కుట్ర డ్రామాని ఒక రేంజ్లో పండిస్తున్నారు కేవీ రావు. ఇంతకీ అసలు కేవీ రావుకి కాకినాడ పోర్టు కట్టబెట్టింది ఎవరో తెలుసా? ఇంకెవరు, చంద్రబాబే. విషయం కాస్తగా అర్థమైపోతుంది కదా. సినిమా టాకీస్ నడుపుకునే కేవీ రావుకు 90వ దశకం చివర్లో నానా డ్రామాలాడి కాకినాడ పోర్టుని చంద్రబాబు కట్టపెడితే ఇప్పుడు అదే కేవీ రావు చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే కాకినాడ పోర్టుని పూర్తిగా కబ్జా చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సినిమా టాకీస్ నుంచి అమెరికా సిటిజన్షిప్ దాకా కేవీ రావు ఎదుగుదల వెనుక ఉన్నది చంద్రబాబు ఆశీస్సులే. సీజ్ ద షిప్ అంటూ నానా హడావుడి ఈ పవన్ కళ్యాణ్ అప్పట్లో కేవీ రావు బతుకుని అనేక మీటింగ్స్లో ఉతికారేశారు. ఇప్పుడు అదే పవన్ బాబు గారి కుట్ర స్క్రిప్టులో భాగమై తరిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలువునా ముంచడంలో ఆరితేరిన చంద్రబాబే గతంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ని కూడా ప్రైవేట్ పరం చేశారు. లాభాల్లో ఉన్న కాకినాడ పోర్టును 1990లో సీఎంగా ఉన్న చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటు పరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. ఇప్పుడు కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెరతీశారు. కాకినాడ పోర్టుని కబ్జా చేసే ఈ కుట్రలో తొలిపావుగా సీజ్ ద షిప్ అంటూ నానా వీరంగం చేసిన పవన్ కళ్యాణ్ గతంలో కేవీ రావు గొప్పతనం గురించి ఎంత గొప్పగా చెప్పారో ఒకసారి వినండి. ఈ కాకినాడ సీపోర్ట్ అనేది ముఖ్యంగా నాకు ఈ మెలోడీ వెంకటేశ్వరరావు అంటారు. ఒక చిన్నపాటి థియేటర్ యజమాని, వైజాగ్లో మెలోడీ థియేటర్ యజమాని ఇతను. నాకు ఇతను సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు 1-2 సందర్భాల్లో కలుసుకున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించేది వీళ్ళందరి సంపద సడన్గా కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఈయన దగ్గర. కాలిఫోర్నియాలో ఉన్న ఎక్కడో ద్రాక్ష తోటలు, వైన్ యార్డ్స్ కొనేసాడు, ప్రత్యేక విమానాలు ఉంటాయంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మనం అందరూ ఒక 10 రూపాయలు సంపాదించడానికి ఇంత కష్టపడతాం, ట్యాక్సులు కడతాం, ఒక 10,000 సంపాదించడానికి నానా నరకయాతలు అనుభవిస్తాం, దెబ్బలు తింటాం. మరి వీళ్ళు ఏం చేశారని చెప్పి, వీళ్ళు ఇట్లా ఏ సంపద సృష్టించారని చెప్పి, ఏం ట్యాక్సులు కట్టారని చెప్పి ఒక చిన్నపాటి థియేటర్ యజమాని ఈ రోజున ఒక సీపోర్ట్ ఓనర్ అయిపోయాడు. అమెరికన్ జాతీయుడు అతను, అమెరికా సిటిజన్షిప్ తీసుకున్న వ్యక్తి. అడ్డగోలుగా దోచేసి 5-6-7 బెర్తులకి పర్మిషన్స్ లేకుండా ఒక చిన్న సినిమా టాకీస్ యజమాని అయిన కేవీ రావు ఎన్ని అక్రమాలు చేస్తే వేల కోట్ల రూపాయలకు అధిపతిగా అయ్యాడని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అంతటితో ఆగలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు వేలు చూపించి బియ్యం స్మగ్లింగ్ అంటూ తెగ నటిస్తున్న పవన్ కళ్యాణ్ నాడు అసలైన బియ్యం స్మగ్లర్ ఎవరో స్పష్టంగా చెప్పారు, వినండి. రూపాయికి బియ్యం ఇస్తారు, మళ్ళీ రేషన్ షాపులో 2-3 రూపాయలకి మళ్ళీ వాళ్ళే కొనేసుకుంటారు. పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే మాకు రూపాయి కాస్త 3 రూపాయలు వచ్చినాయి అనుకుంటారు. ఆ రేషన్ షాప్ వాళ్ళు తీసుకెళ్లి ఒక వ్యాపారికి అమ్ముతారు. వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు 23 రూపాయలకి. రూపాయి నుంచి 23 రూపాయలు సంపాదిస్తున్నారు. అది ఎక్కడి నుంచి? కాకినాడ పోర్ట్ నుంచి, మన కేవీ రావు గారి ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్ట్ నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి. విన్నారుగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు అనేక వేదికల మీద చంద్రబాబు సన్నిహితుడు 1999లో కాకినాడ పోర్ట్ని చంద్రబాబు అక్రమంగా ఎవరికైతే కట్టబెట్టారో ఆ కేవీ రావు అక్రమాలను గొంతెత్తి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆ అక్రమాల మీద డిప్యూటీ సీఎంగా విచారణ చేసి చర్యలు తీసుకునే వీలు ఉన్నా ఆ పని చేయకుండా చంద్రబాబు కుట్రలను అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడానికి పవన్ తెగ తాపత్రయపడుతున్నారు. ఇక కాకినాడ పోర్ట్ ని కబ్జా చేసే కుట్రని డైవర్షన్ పాలిటిక్స్ తో కలిపి అమలు చేసిన చంద్రబాబు మరోసారి అడ్డంగా ప్రజలకు దొరికిపోయారు. పాలనను గాలికొదిలేసి పాలకులు చేస్తోన్న నిర్వాకాలను చూసి 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాకు, మా రాష్ట్రానికి ఎందుకీ కర్మ అని ఆవేదన చెందుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.